99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గం సప్లీగూడలో సఖీ మహిళా మండలి సోదరీమణులు బీహార్లో ఒక చిన్నారి బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. భారతదేశంలో అభంశుభం తెలియని చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో నిరోధించాలంటే ప్రపంచ దేశాలలో ఏ విధంగా అయితే మహిళలపై అత్యాచారాలు చేస్తారో వారిని నడి బజార్లో ఊరితీస్తారంటూ అటువంటి చట్టాలను భారతదేశంలో కూడా అమలు చేయాలని సఖీ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నారాల సత్యనారాయణ తెలియజేశారు. హైదరాబాద్లో ఎల్బీ నగర్, నాగారం, మల్కాజ్గిరి, సప్లీగూడలో మా సోదరీమణులు 3 కార్యక్రమాలు చేయడం మహిళల ఎడల సఖీ మహిళా మండలికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో సఖీ మహిళా మండలి నేషనల్ జనరల్ సెక్రటరీ సురేఖ, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోచబోయిన రేఖ, నేషనల్ జాయింట్ సెక్రటరీ మందా లావణ్య తదితర సోదరీమణులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని శ్రీ శ్రీ సిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా వారి మందిరంలో సాయిబాబా వారికి భక్తులు అభిషేకం, అర్చన, హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు సారపాక సర్పంచ్ గుగ్గులత్ కిషోర్ శివరాం నాయక్ సాయిబాబా వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ఈఓ మహేష్, పత్తికోటి రెడ్డిలను శాలువా పూలతో సత్కరించి వేద ఆశీర్వాదాచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సింగమనేని విజయభాస్కర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తారీఖు షిరిడి యాత్రలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల శ్రీనివాస్, భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొత్త చంద్రగూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న చంద్రగూడెం సొసైటీ అధ్యక్షులు మొర్ల వెంకట రోషాలు. ఈ కార్యక్రమంలో రాయుడు శ్రీనివాసరావు, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ మనుబోతుల శ్రీనివాసరావు, పరస రాంబాబు, ఆర్ఎంపీ డాక్టర్ రమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సఖీ మహిళా మండలి నేషనల్ కోఆర్డినేటర్స్ జన్నా స్వర్ణలత, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గైని లక్ష్మీబాయి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పక్షవాతంతో బాధపడుతున్న వీరబోయిన నాగమ్మ, వీరబోయిన రాముల కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు సహాయం చేశారు. సఖీ మహిళా మండలి పేదవారిని ఆదుకోవడంలో ముందంజలో ఉంటుందని ఫౌండర్ అండ్ చైర్మన్ నారాల సత్యనారాయణ తెలియజేశారు. పేదవారికి సహాయం చేయడం అంటే సాక్షాత్తు ఆ భగవంతునికి సేవ చేయడమే అనే సూత్రాన్ని నమ్మి సేవ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల సుజాత, జాతీయ అధికార ప్రతినిధి భోగినేని వరలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి దమ్మక్క, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా మామునూరు తెలంగాణలో 2వ పెద్ద నగరమైన వరంగల్కు సమీపంలో నిర్మించనున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానశాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్, ఓవర్హోల్, రిపేర్ సదుపాయాలు ఉండేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడికి పంపిస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, రామసహాయం రామరెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలో ఆయన ఛాంబర్లో బండ్ల గణేష్ కలిశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై 2023లో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది. సీఎం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు 4వసారి సీఎం అయ్యారు. 23 రోజుల పాటు 535 కిలోమీటర్ల మేర బండ్ల గణేష్ పాదయాత్ర సాగించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని బండ్ల గణేష్ తన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిశారు.
తిరుమల నుండి తీసుకువచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. చైనాలోని షాంఘై నగరం భారీ సింక్ హోల్ తో వణికిపోయింది. మిన్హింగ్ జిల్లాలో మెట్రో పనులు జరుగుతుండగా ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యిలా మారింది. భూగర్భ పనుల్లో తలెత్తిన లోపమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవ్వగా ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైతుల పరిస్థితి దయానికంగా ఉంది. విద్యుత్ అధికారులకు డబ్బులు ఇస్తేనే కనెక్షన్ ఇస్తాము, మధ్యవర్తుల ద్వారా అధికారులకు చెప్పిస్తున్నారు. జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి దొంత కృష్ణ 3 సంవత్సరాల నుండి రైతుకు కలెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. 10,000 ఇస్తేనే సర్వీస్ ఇస్తామని కాంట్రాక్టర్ రత్తయ్య బెదిరింపులు. 10,000 ఇది వరకు ఇచ్చినవి 60,000 మొత్తం రైతు ఎక్కడి నుండి తీసుకువస్తారు? ఒక్క సర్వీస్ ఇవ్వటానికి 3 సంవత్సరాలు పడుతుందా? 60,000 నగదు ఇవ్వాలా? ఉన్నతాధికారులు దృష్టి పెట్టారా? రైతు పంటకి నష్టం పరిహారం ఇప్పిస్తారా? ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. దీనిపై విద్యుత్ అధికారుల వివరణ కోసం ప్రయత్నం చేయగా సమావేశం ఉన్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో ఎస్టీ ఆశ్రమ పాఠశాలను నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డుపై విద్యార్థుల ధర్నా. అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పారేసి గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన విద్యార్థులు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. విద్యార్థులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన పోలీసులు. సీఎం చంద్రబాబు ఇలాఖాలో కల్తీ పాల తయారీ ముఠా. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నకిలీ పాల తయారీ ముఠా సభ్యులు. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో జనవరి 15న పట్టుబడిన నకిలీ పాల క్యాన్లు. కాలం చెల్లిన పాల పౌడర్తో పామాయిల్, చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలు కలిపి మిక్సీ పట్టి పాల క్రీమ్ తయారీ. 4 లీటర్ల క్రీమ్, 20 లీటర్ల నీటిని కలిపి పాలు తయారు చేస్తున్న ముఠా. నకిలీ పాలు తయారీ కేంద్రాలపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు. కోలార్ జిల్లా బల్లగిరి కేంద్రంగా నకిలీ పాలు తయారు చేస్తున్న ముఠాను గుర్తించిన పోలీసులు. ప్రధాన నిందితులుగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయినపల్లి గంగిశెట్టిపల్లికి చెందిన నిందితులు 5గురిని అరెస్టు చేసిన కోలార్ జిల్లా పోలీసులు. ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలోని 2వ డివిజన్ పాండురంగాపురం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 150 ఎకరాలకు ఇండ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదే క్రమంలో పార్టీ కార్యాలయానికి 85 గజాల స్థలం అప్పటి ఖమ్మం ఎంఆర్ఓ కేటాయించారు. జిల్లా నాయకులు, స్థానిక నాయకులు ఆ స్థలంలో టీడీపీ దిమ్మె కట్టించి జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి పార్టీ ఆధీనంలో ఉన్న స్థలం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొంగపట్ట సృష్టించి పార్టీ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేయాలని ప్రయత్నించగా స్థానికులు వారితో వాగ్వాదానికి దిగి టీడీపీ పార్టీ కార్యాలయానికి తెలియజేశారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా నాయకులు కేతినేని హరీష్, చంద్ర, గుత్త సీతయ్య హుటాహుటిన కబ్జా కాబడిన స్థలం వద్దకు చేరుకొని నిరసన తెలియజేసి జేసీబీ ద్వారా స్థలాన్ని శుభ్రపరిచి పార్టీ జెండా పాతి స్థలం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ అధ్యక్ష కార్యదర్శి కృష్ణమాచారి, ఎల్లంకి నరసింహారావు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.